మటుకు చెప్తూ ధన్యవాదాలు, నమస్కారాలు అండి. నాకు వేరే వర్క్ ఉంది, నేను చూస్తూ ఉంటాను కానీ వేరే వర్క్ లో ఉంటాను నేను. రైట్, థ్యాంక్ యూ. సో మురళీ మనోహర్ గారు ఏం చెప్తారు? ఎందుకంటే డెడ్ బాడీస్ ఇవ్వాల్సింది అని అభిప్రాయపడుతున్నారు వాళ్ళు. కేశవరావు గారిదే లేకపోతే అందరిది? కేశవరావు గారిది ప్లస్ మిగతా వాళ్ళందరూ. అయితే నా పాయింట్ ఏంటంటే దీంట్లో ప్రభుత్వం యొక్క పాలసీ, నేను దాని మీద కామెంట్ చేయదలుచుకోలేదు. ప్రభుత్వం ఇవ్వడం మంచిదా ఇవ్వకపోవడం మంచిదా దానికన్నా వారు చెప్పారు కదా, హిందూ సాంప్రదాయము, హిందూ విలువలు, డెడ్ బాడీస్ పట్ల కూడా మనకు ఉండే గౌరవము, ఇవన్నీ చాలా మంచి విషయాలు చెప్పారు. కాకపోతే కేశవరావు గారు వారి యొక్క సిరీస్ ఆఫ్ కిల్లింగ్స్ కనుక మీరు స్టోరీ తీసినట్టయితే బయటికి, ఉదాహరణకు మీరు దంతేవాడ 76 మంది కానిస్టేబుల్స్ చనిపోయారు సుమారుగా, సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ చనిపోయారు సుమారుగా 10 డెడ్ బాడీస్. వాళ్ళు ఏంటో తెలియదు, ఎవరి ముక్క ఎవరిదో తెలియదు, అంత్యక్రియలు చేయడం తెలియదు, ఏమీ తెలియదు. ఇప్పుడు అంటే ఇవ్వలేదు, ప్రభుత్వమే చేసిందని అంటున్నారు కానీ చేయడానికి ముందు శవాలు ఉన్నాయి, ఎవరి ముఖ ఏదో ఎవరికో తెలియదు. ఈ ల్యాండ్ మైన్ అనే యంత్రాన్ని పెట్టేసి ఎంతమంది పోలీస్ ఆఫీసర్స్ ఎన్ని ముక్కలయ్యారో తెలియదు. వీరి నాయకత్వంలోనే, వీరి నాయకత్వం. ఇప్పుడు మనము తప్పకుండా శవము, అంత్యక్రియలు అదొక సెంటిమెంట్ ఇది. కానీ నేనేమంటున్నానంటే మావోయిస్టుకు మతం లేదు కనుక ఇప్పుడు చెప్పిన హిందుత్వం అది కూడా వర్తించదు ఆయనకు. తర్వాత ఆయన నమ్మిన సిద్ధాంతానికి మానవత్వం లేదు. మావోయిస్టుకు మతం లేదు. కేశవరావు నమ్మిన లేకపోతే అక్కడ చనిపోయిన 26-27 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళెవ్వరికీ మతం లేదు, వాళ్ళెవ్వరికీ మానవత్వం లేదు. కనుక ఆ బాడీస్ విషయంలో ఏదైతే కరుణారసం ఏదైతే ఉందో చర్చ, ఇది సరే, ఇది ఎవరు అని అంటే సింపథైజర్స్ అనే పేరుతో జరిగేటువంటి డిబేట్. ఇదంతా కూడా డిబేట్ జరగాల్సింది ఏంటంటే ఈ యొక్క కిల్లింగ్స్ ఏవైతే, ఏది చట్ట విరుద్ధమైన తుపాకీనే నమ్ముకొని చేసినటువంటి కిల్లింగ్స్ పైన చర్చ జరగాలి. ఎందుకు ఈ దేశంలో ప్యారలల్ ప్రభుత్వాలు నడిపారు? ఎవరు వీళ్ళు? 50 ఏళ్ల తర్వాత ఏం సాధించారు? ఎన్ని ప్రాణాలు తీశారు? ఏం సాధించారు? ఇంకా ఎన్ని ప్రాణాలు తీస్తారు? ఇది కదా జరగాల్సిన చర్చ ఇప్పుడు. కనుక ఇది చట్టబద్ధం కాని విషయాన్ని పట్టుకొని హక్కులు, పౌర హక్కులు, రాజ్యాంగము, మానవీయ విలువలు, దయలు, దాక్షిణ్యాలు, నేనేమంటారు ఇవేవి లేని సంస్థలు ఇవన్నీ కూడా. కనుక జస్టిస్ చంద్రకుమార్ గారు ఒకటి కోట్ చేశారు కదా, రామాయణంలో రాముడు రావణుడు మధ్య, అసలు దేవుడే లేదంటారు, రాముడు రావణుడు మధ్య కన్వర్సేషన్. ఇదంతా చాలా బాగుంటది, రామాయణం బాగుంటది, రాజ్యాంగం ఇంకా బాగుంటది చర్చకు. కానీ చర్యలు ఏంటి అనేది చర్చ తర్వాత. చర్యలు ఏంటి? ఎవరు వీళ్ళు? ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనం? సోయుండి మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు ఒసామా బిన్ లాడెన్ గురించి మాట్లాడినప్పుడు ఈ భూమి పైన ఎవరు కూడా అయ్యో ఆయన బాడీ ఇవ్వలేదా అని ఎవరు ఏం అనలేదు. ఎందుకంటే ఖననం చేశారు కదా, అమెరికా చేసేసి మెమోరియల్ ప్లేస్ గా మారుతుంది. మళ్ళీ అక్కడ ఇస్లామిక్ ఉగ్రవాదులు అక్కడికి వెళ్లే అవకాశం ఉంది కాబట్టి చేయలేదు. అది సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అవుతుంది. ఇట్ విల్ క్రియేట్ టెర్రరిస్ట్, ఫర్దర్ టెర్రరిస్ట్ ఆన్ ది ఎర్త్ కదా. కనుక మనుషులుగా ఉండాలి. ఆయన కూడా అభిమానించే వాళ్ళు ఉండి, ఒసామా బిన్ లాడెన్ కూడా అభిమానించే వాళ్ళు ఉండి స్ఫూర్తి తీసుకొని జిహాద్ అని చెప్పి అక్కడ కూడా అదొక స్మారకం చేసేసి, ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ కూడా ఉన్నాయి కదా, చాలా స్మారకాలు ఉన్నాయి. నిజంగా దేవుని నమ్మని, దయ్యాన్ని నమ్మని మావోలు కూడా అనేక స్మారకాలు కట్టారు. ఇంద్రవెల్లి అనకనే ఒక స్మారకమే కదా ఇవన్నీ కూడా. కనుక స్మారకం ఏం చేస్తుంది? మనిషిని ఇన్స్పైర్ చేస్తుంది. సో మంచి విషయం ఏదైనా ఉంటే ఇన్స్పైర్ చేస్తే ఇబ్బంది లేదు. కానీ మనమంతా భారతీయులుగా అలాంటి ఇన్స్పిరేషన్ పొందుదామా? నా ప్రశ్న అది. అలాంటి తుపాకులు బట్టి తిరిగేటువంటి దేశం మీద పడి ఎక్కడంటే అక్కడ ల్యాండ్ మైన్స్ పెట్టి ఎవడంటే వాడి లేపేసేటువంటి మనుషులను తయారు చేద్దామా? ఈ దేశానికి అవసరమా? అలాంటి స్ఫూర్తి కావాలా ఈ దేశానికి? ఇది నా పాయింట్. అది కనుక మీరు ఆ అంత్యక్రియలు, ఆ విషయము, కరుణ, దయ, అయ్యో సాంప్రదాయాలు,
ఇవన్నీ ఓకే, నేను దాని మీద కామెంట్ చేయదలుచుకోలేదు. పోలీస్ చేసిన చర్య కూడా గుడ్ ఆర్ బ్యాడ్, నేను దాని మీద ఆ డిస్కషన్ లోకే నేను వెళ్ళడం లేదు. ఓకే, పేరాల శేఖర్ రావు గారు.